వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ శ్రీనివాసాచారి. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, మార్కెట్లో చూసుకుంటే ఓపెన్ ఫ్లాట్స్, ఇంకా డూప్లెక్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి మనకి. సో దేంట్లో మనం మంచిగా ఏది తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుందంటారు? జనరల్గా ఏంటంటే మనం తీసుకునే పర్పస్ ఫస్ట్ చూసుకోవాలన్నమాట. నేను రెసిడెన్షియల్గా ఉండటానికి ప్లాట్ తీసుకుంటున్నానా, లేదా రెసిడెన్షియల్గా ఉండటానికి ఇల్లు తీసుకుంటున్నానా, నేను రెసిడెన్షియల్ ఫ్లాట్ తీసుకుంటున్నాను అంటే ఫ్లాట్ అంటే అపార్ట్మెంటు, ప్లాట్ అంటేనేమో ఓపెన్ ప్లాట్. మనం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తీసుకుంటాము, దాంట్లో కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ అని తీసుకుని కన్స్ట్రక్షన్. డూప్లెక్స్ హౌస్ అంటే ఇప్పుడు మనం కట్టుకున్న చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని గేటెడ్ కమ్యూనిటీలలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళు డూప్లెక్స్ వాళ్ళు కట్ చేస్తున్నారు. డూప్లెక్స్ హౌస్ అనేది ఏంటంటే మన హైదరాబాద్లో కొంచెం సామాన్య పీపుల్కి అందం ద్రాక్ష లెక్కనే ఉన్నది. ఎందుకనంటే మినిమం స్టార్ట్ ఎక్కడైనా సరే ఒక 250-200 స్క్వేర్ యార్డ్స్ ఒకవేళ డూప్లెక్స్ హౌస్లు కడుతున్నారంటే తక్కువ 2.5 crore పైనే అయింది. 2.5 crores అది మినిమం స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ ఇంకా కొన్ని ఏరియాలలో చూసుకున్నట్లయితే 6 crores 7 crores అవుతున్నది. అట్లాంటి ప్రాపర్టీ ఒక సామాన్య పీపుల్ తీసుకోవాలన్నప్పుడు కష్టమవుతుంది. అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన నీడుని బట్టి తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అదే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్కి వచ్చినప్పుడు మటుకు డూప్లెక్స్ హౌస్ తీసుకోవటం అనేది రాంగ్ మెథడ్. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ సాచురేట్ అయిన దగ్గరనే ఇల్లులు వచ్చేస్తున్నాయి. ఎక్కడైతే మార్కెట్ హైలో ఉన్నప్పుడు 2.5 crore 3 crore పెట్టినప్పుడు ఆయన నాకు తెలిసి 100% ఎవరు వాళ్ళు డబ్బు తీసుకొచ్చి డూప్లెక్స్ హౌస్ కొనుక్కుంటారని నేను అనుకోను. వాళ్ళు ఎందుకంటే అట్లీస్ట్ ట్యాక్స్ కట్టడం కోసమైనా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ చేసుకోవడం కోసమైనా కానీ హోమ్ లోన్కి ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళు పేమెంట్ చేసే హోమ్ లోన్ వచ్చేసి 7% నుంచి 11% మధ్యలో ఇన్ బిట్వీన్ డిపెండ్స్ ఆన్ బ్యాంకు, వాళ్ళు తీసుకున్న సిబిల్ స్కోర్ దాని మీద బట్టి 9% నుంచి 11%, 7% నుంచి 11% మధ్యలో డిపెండ్స్ ఆన్ బ్యాంక్స్ మధ్యలో ఉన్నాయి. ఆయనకు వచ్చే రెంట్ చూసుకున్నట్లయితేనేమో 2 to 3% వస్తుంది. 7% ఏమో ఇంట్రెస్ట్కి తెస్తాడు, 3%కి ఏమో ఇక్కడ పెడతాడు, రెంట్లు తీసుకుంటాడు. అది ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్. మీరు రెసిడెన్షియల్గా ఉంటాననుకుంటే మటుకు నాకు లగ్జరీ కావాలి, లావిష్గా కావాలి, అట్ ద సేమ్ టైం నాకు ఇండిపెండెంట్గా ఉండాలి అనుకున్నప్పుడు మటుకు డూప్లెక్స్ హౌస్ తీసుకోవటం ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే మన కల్చర్ డూప్లెక్స్ హౌస్ ఏంటంటే కొంచెం ఈ మధ్య బాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి అంత విల్లింగ్ లేకపోయినా కానీ కొంచెం అప్పు ఎక్కువ చేసినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసినా సరే డూప్లెక్స్ హౌస్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొంచెం లోకాలిటీగా జనరల్గా ఉండకుండా మనం పడిన కష్టాలు మన పిల్లలు పడొద్దని చెప్పి వాళ్ళు కొంచెం ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో అట్లాంటి వాటిల్లో దగ్గరలో ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే పీపుల్ కల్చర్ కూడా కొంచెం వాళ్ళకి అడాప్ట్ కావాలని చెప్పి వాళ్ళు కొంచెం లావిష్గా లగ్జరీగా ఉండటం నేర్చుకోవాలని చెప్పి అట్ ది సేమ్ నాలెడ్జ్ కూడా కొంచెం మంచిగా పెరుగుతాయి. ఇట్లా కాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్లాట్ ఒకవేళ కొనాలనుకున్నారనుకో, ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంత కరెక్ట్ కాదు అంటే నా ఒపీనియన్. ఎందుకు కరెక్ట్ కాదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను అనుకో, నాకు రేపు రీసేల్ చేసేటప్పుడు ఏంటంటే 33% ఆర్ 30% ల్యాండ్ వరకేమో ల్యాండ్ ఇస్తారు. మిగతా 70% అమౌంట్ ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ ఏంటంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ పర్పస్లో యూజ్ చేసిన అమౌంట్ ఎప్పుడు కానీ డిప్ అవుతుంది. అంటే ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాల్యూ పడిపోతుంది కదా. కన్స్ట్రక్షన్ అంటే ఈరోజు కొత్తగా ఉంటుంది, 10 సంవత్సరాలతో అంత కొత్తగా ఉండదు కాబట్టి కన్స్ట్రక్షన్ పడిపోతుంది. ఈ 30% ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఫ్లాట్ తీసుకొని మళ్ళీ రెంట్కి ఇచ్చుకోవటం అనేది మటుకు రాంగ్. మీరు రెసిడెన్షియల్గా తీసుకుంటాను నేను అక్కడ ఉంటాను అనుకుంటే మటుకు తీసుకోండి, అది కరెక్ట్. ఓకే, రెసిడెన్షియల్గా తీసుకుంటానంటే ఫ్లాట్ ఆల్సో ఇట్స్ కరెక్ట్, కానీ ఇన్వెస్ట్మెంట్ మటుకు రాంగ్. ఓకేనా. అట్ ద సేమ్ టైం అదే ఓపెన్ ప్లాట్లో తీసుకున్నారనుకోండి, సిటీకి మీకున్న లిమిట్స్లో అంటే మార్కెట్ ఎట్లుంటుందంటే జనరల్గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ తీసుకున్నట్లయితే ఓపెన్ ప్లాట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల మన హైదరాబాద్ ఒకవేళ చూసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఎవరైతే ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం ఉంటే ఇప్పుడే అమ్మేసేయండి. ఎందుకంటే సెల్లింగ్ మార్కెట్ అంటారు. అక్కడ మీరు బిజినెస్ పెట్టుకోవడానికి కరెక్ట్ ప్లేస్. నేను ఏ మూల అంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల అంటే మన ఎల్బీ నగర్ నుంచి ఇట్లా రాజేంద్ర నగర్ నుంచి ఇట్లా ఈ రోడ్ వస్తుంది కదా, ఆ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల మీకు ఒకవేళ ఫ్లాట్ కానీ ఏదైనా ఉంటే కమర్షియల్గా బిజినెస్ పెట్టుకోవడానికి కరెక్ట్ ప్లేస్. అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్గా మీరు ఉంటానికి మీకు అన్ని దగ్గర అవుతాయి. రోడ్స్ అంటే బస్ స్టాప్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, రైల్వే స్టేషన్ అన్ని దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ ఈజీ ఉంటుంది. మీరు ఎక్కడ జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా మీరు వెళ్ళటానికి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుంది.
అది ఇన్నర్ రింగ్ రోడ్. అక్కడ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకుంటే మటుకు కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ బయింగ్ మార్కెట్ అనేది ఒకటి ఉంది, ఇదే సెల్లింగ్ మార్కెట్ అంటారు. ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడైతే మీకు ప్రాపర్టీ ఉంటుందో అది బయింగ్ మార్కెట్ ఉంది. ఇక్కడ బయింగ్ మార్కెట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ మీరు ఒకవేళ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 7 to 8 years ఆర్ 5 to 7 years మధ్యలో మీ అమౌంట్ డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడిప్పుడే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కొన్ని అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ఆల్రెడీ ఫుల్ కన్స్ట్రక్షన్ 100 కోట్ల ఎకరం ఉన్నది. అది కోకాపేట అటు సైడ్ వేరు, అది నేను మాట్లాడుతాను. జనరల్ పబ్లిక్ ఉన్న దాంట్లో మనం మామూలుగా, ఎందుకంటే మనం మెజారిటీ తీసుకుంటాం కాబట్టి మైనారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఎక్కడ కన్స్ట్రక్షన్ అంటే అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏదైతే అమౌంట్ ఉన్నదో అది 7 years అయితే. అదే నెక్స్ట్ థర్డ్ మార్కెట్ ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్. ఓపెన్ ప్లాట్ కేటగిరీ ఎమర్జింగ్ మార్కెట్ అంటే ఎక్కడైతే ప్రాపర్టీ వాల్యూ అంటే పర్ స్క్వేర్ యార్డు 10,000 ఆర్ దానికంటే బిలో అంటే 20,000 అండ్ లోపు ఒకవేళ మీరు ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దట్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కోసము ఇది పర్ఫెక్ట్. అంటే మీరు అడిగింది ఏంటంటే ఫ్లాట్స్ తీసుకుంటే బెస్టా, డూప్లెక్స్ హౌసెస్ తీసుకుంటే బెస్టా, లేకుంటే ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ది బెస్టా సార్ అని అడిగినారు. అడిగితే దీనికి నా ఆన్సర్ ఏంటంటే మీరు రెసిడెన్షియల్గా ఉంటానంటేను డూప్లెక్స్ హౌస్ ఫ్లాట్ తీసుకోండి ది బెస్ట్. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఒకవేళ మీరు వెళ్తానంటే మటుకు నా పర్సనల్ సజెషన్ ఆర్ ఎవరైనా మన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ మాకు నేర్పించిన మా గురువులు కూడా చెప్పింది ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్లో ఎక్కడ ప్లాట్ తీసుకున్నా కానీ ఓపెన్ ప్లాట్ మీకు తొందరగా అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ తీసుకున్నప్పుడు 2 లక్షలు ఆర్ 1,50,000 రూపాయలు గజం ఆర్ 70,000-80,000 గజం. ఇక్కడ మీరు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారనుకోండి, తక్కువ 3 కోట్లు అవుతాయి. 2 లక్షలు 2.5 లక్షలు 1,50,000 అనుకోండి. అదే 1,00,000 రూపాయలు అనుకోండి, 2 crores అవుతుంది. 2 crores మీద గజానికి 1,000 రూపాయలు పెరిగింది అనుకోండి, ఓన్లీ 2 lakhs పెరుగుతుంది. అదే మీరు 2 crores ప్రాపర్టీ 10,000 గజం ఉన్న దగ్గర తీసుకుని మీకు 2,000 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అక్కడ గజానికి 1,000 రూపాయలు పెరిగినా కానీ 20 లక్షల నుంచి 2 కోట్ల మధ్యలో మీకు పెరుగుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మీరు అక్కడ సిటీ అవుట్స్కట్స్లో మీరు ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ 5 పారామీటర్స్ తీసుకోవాలి. రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉండాలి, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి. ఎమర్జింగ్ మార్కెట్లో మీరు ప్రాపర్టీ బై చేయాలి. మళ్ళీ మీకు ఏంటంటే ఇవి ఉండాలి, ఏది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉండాలి, మళ్ళీ టూరిజం హబ్స్ ఉండాలి. ఇట్లా ఇవి ఉన్న 5 సెడ్యూల్స్ గవర్నమెంట్ మనకి ఏదైతే మనకి ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇండస్ట్రీ ఫామ్ చేసి లేదా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో అట్లాంటి ఏరియాలు తీసుకుంటే మాట పర్ఫెక్ట్ ప్లేస్. కాబట్టి మీరు అడిగిన దానికి నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ ప్లేస్. రెసిడెన్షియల్గా ఉండడానికి ఫ్లాట్ కానీ డూప్లెక్స్ హౌస్ కానీ తీసుకోండి, ది పర్ఫెక్ట్ ప్లేస్. శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు బేసిక్ శాలరీ చూసుకుంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి ప్రెసెంట్ నవే డేస్ 30 to 50 బేసిక్ శాలరీ కదా. మరి అలాంటి వాళ్ళు ఇల్లు తీసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి ఇల్లు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది? బేసిక్ శాలరీ 30 to 50 దగ్గర ఉన్న దగ్గర ఏంటంటే మీరు కష్టపడి అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే నవే డేస్ ఎక్కడైనా ఏ స్కూల్లో ఎందుకంటే 30 to 50 ఉన్నదంటే వాళ్ళు ఇల్లు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హీజ్ ఎ మ్యారీడ్ పర్సన్, 35 years పర్సన్, ఒక యంగ్స్టర్ ఉన్నాడు అనుకోండి, హీ బ్లెస్ విత్ 2 kids అనుకోండి. వాళ్ళిద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇది అంతున్నది కాబట్టి ఆయన రెంట్ ఇంట్లో ఉండేదానికంటే కూడా ఏదైనా ఇల్లు తీసుకొని నేను రెంట్ కట్టేవాళ్ళు అదే రెంట్కి వచ్చే ఈఎంఐ నేను ఫ్లాట్ రూపంలో కట్టుకుంటానంటే ఎంతో కొంత మీరు కూడబెట్టుకున్న డబ్బు ఏదైనా ఉంటే తీసుకోండి. కానీ కొత్త ప్రాపర్టీ తీసుకోవడానికి కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కొంచెం హెవీ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఒక సజెషన్ నేను నేర్చుకున్నది ఏంటంటే మా కస్టమర్ ద్వారా నేర్చుకున్నాను. మా కస్టమర్ ఏం చేసిండంటే ఒక పర్సన్ ఇట్లనే ఆయన పాపం అంటే ఆయనకు శాలరీ 80,000 ఆ మధ్యలో ఉన్నది. ఆయన ఏం చేసిండంటే 26 లక్షల్లో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఏం చేసిందంటే 2 పక్క ఫ్లాట్లు 1,000 స్క్వేర్ ఫీట్ 1,000 స్క్వేర్ 2 పక్క ఫ్లాట్లు 26 లక్షలు ఓల్డ్ అపార్ట్మెంట్లో తీసుకున్నాడు. ఎందుకంటే కొత్త అపార్ట్మెంట్ 26 లక్షలలో హైదరాబాద్లో రాదు, 70-80 లక్షలు 80 లక్షల పైన ఉంటుంది. ఆయన కొంచెం మంచిగా అంటే మరీ సిటీ లోపల అని చెప్పలేము కానీ అల్వాల్ ఆ ఏరియాలో కొంచెం 10 years old 12 years old అపార్ట్మెంట్ ఒక 26 లక్షలది 2 పక్క ఫ్లాట్లు 2,000 స్క్వేర్ ఫీట్. కస్టమర్ చాలా తెలివిగలవాడండి. నేను ఆయన ద్వారా ది బెస్ట్ సజెషన్ ఏం తీసుకున్నంటే ఓల్డ్ ఫ్లాట్ 2 తీసుకున్నాడు, 2 క్లబ్ చేసేసి దాంట్లో ఇంటీరియర్కి ఒక 15 లక్షలు ఖర్చు పెట్టిండు. దాన్ని మొత్తం క్లబ్ చేసేసి ఇప్పుడు ఏమైంది 2,000 స్క్వేర్ ఫీట్లలో ఆయనకి ఇల్లే తయారైంది. 3 bedroomల అది చిన్న 8,000 స్క్వేర్ ఫీట్ అంటే చిన్న బెడ్రూమ్లు ఉంటాయి కదా, 2 పెద్ద బెడ్రూమ్లు తయారు చేసుకున్నాడు, హాల్ పెద్దగా పెట్టుకున్నాడు, కిచెన్ పెద్దగా పెట్టుకున్నాడు, ఇంట్లో ఏ గొడవ లేకుండా ఒక 60 లక్షలలో ఇల్లు సెట్ చేసుకున్నాడు.
కాబట్టి అట్లా నేను పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక 50-60 వేలు ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో అట్లాంటి పర్సన్స్ ఏం చేయండి అని అంటే రీసేల్ ప్లాట్లు మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి. దాన్ని మీరు బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవాలి. కాబట్టి ఒక చిన్న ఓల్డ్ అపార్ట్మెంట్ ఏదైనా ఉంటే ఒక 1900 స్క్వేర్ ఫీట్ ఏదైనా ఉంటే ఒక తక్కువ అపార్ట్మెంట్ దానికి కొంచెం కొత్త రెన్యువేషన్ ఒక 10 years 15 years ఈజీగా నడుస్తుంది. అంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా. అది లైఫ్ 50 years 70 years 100 years ఉంటున్నాయి, అది వేరే అనుకోండి. ఆల్రెడీ కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్ ఇంకో 10-15 years మనకు ఉంటుంది. కాబట్టి ఓల్డ్ తీసుకొని కొంచెం రెనోవేషన్ చేసుకొని దాంట్లోనే మీరు అడ్జస్ట్ అయితే మటుకు ఒక సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కోవచ్చు అంటానికి హోప్ ఉంటుంది. సో అంటే వేలు పెట్టి రెంట్లు కట్టి ఉండే కంటే ఆ రెంట్ని ఈఎంఐ అదే కొంచెం అమౌంట్ ఇల్లు కట్టుకొని అది లీగల్గా పర్ఫెక్ట్గా ఉందా కదా, వీళ్ళకి ఎట్లాగో లోన్ వస్తుంది. లోన్ వచ్చిన రెంట్ కట్టే బదులు ఇక్కడ కట్టి వేసుకుంటే మంచిగా చూసుకుంటే ఇప్పుడు 15,000 నుంచి 20,000 వరకు రెంట్ పెడుతుంది. అది కామన్ ఉంది. సో దాన్నే మనం ఈఎంఐ ప్రైమ్ ఏరియాలో ఉన్నది, కానీ ఆ పీపుల్ అట్లాంటి ఏరియాలో ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కోవడానికి హోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.